నమస్తే అండి. ఈ మధ్య నాకు కామెంట్స్ కానీ ఫోన్ కానీ ఎక్కువ వస్తున్నాయి. గోమాతకు ఏం పెడితే ఏమొస్తుంది, ఏం పెట్టాలి, బుక్లో చూశాను, ఫలానాలు చెప్పారు, ఫలానా గుడిలో పోతే ఫలానాలు చెప్పారు, ఫలానా బుక్లో చూశాను, ఇవి పెడితే అవుతాయా, ఇవి పెట్టాను కాలేదు, వాళ్ళు చెప్పారు కాలేదు, ఆ బుక్ చూశాను, అవి పెట్టాను గోమాతకి కానీ కాలేదు అని చాలామంది ఫోన్ చేయటము, నా యూట్యూబ్లో మెసేజ్లు పెడతాము, కామెంట్స్ పెడతాం చూశాను. నేను దీని మీద కొంచెం రీసెర్చ్ చేశానండి. గోమాతకి ఏం పెట్టాలి, ఎవరు పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఉన్నారు, 3 ఉన్నారా 4 ఉన్నారా, పిల్లలు పెట్టాలా, పిల్లలు పెడితే ఆ ప్రతిఫలం తల్లికి తండ్రికి వస్తుందా, లేదు భార్య పెట్టాలా, అతను పెట్టాలా, ఏమి పెట్టాలి అనేది మేము డౌజింగ్ చేసి ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేసి చెబుతామండి. అవి పెడతాం వల్ల చాలామందికి చాలా ప్రతిఫలాలు కూడా, చాలామందికి చాలా సక్సెస్ కూడా వచ్చింది. మీరు బుక్స్ చూసుంటారు, బుక్స్లో కూడా ఉంటుంది, కొంతమంది చెబుతారు, బయట కూడా వింటుంటారు, యూట్యూబ్లో కూడా చూసుంటారు. కానీ ఎవరు పెడితే వాళ్ళు ఇవి చూసుకొని చదువుకొని అవి పెడతాం వల్ల ఆ ప్రతిఫలం అనేది రావట్లేదండి. అది నేను కొన్ని కేస్ స్టడీస్ చేశాను. నేను కొంతమంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఇట్లా చేసామండి, ఇట్లా చేసాము, ఆవుకి ఇట్లా పెట్టాము, ఈ టైంలో పెట్టాము, ఆకుకూరలు పెట్టాము, గడ్డి పెట్టాము, ఇది పెట్టాము, అది పెట్టామని, కానీ మాకు రాలేదండి అని చెప్పి చాలామంది అడిగారు. అప్పుడు నేను వాళ్ళని స్కానింగ్ చేసి డౌజింగ్ చేసి వాళ్ళకి చెప్పాను, మీరు కానీ ఇంత మోతాదులో ఈ రోజున ఎట్లా పెట్టండి, మీ ఆరాకి మ్యాచ్ అయ్యిద్ది, అప్పుడు మీకు దాని యొక్క ఫలం వచ్చిద్ది అని క్లియర్గా చెప్పానండి. ఆ విధంగా కొంతమంది చేయటం వల్ల వ్యాపారస్తులు కూడా కొంత రావాల్సిన బాకీలు వచ్చినాయి, కొంతమందికి అయితే ప్రమోషన్లు వచ్చినాయి, కొంతమందికి జాబులు వచ్చినాయి. అట్లా లైవ్ కేస్ స్టడీస్ కూడా ఉన్నాయండి. ఎట్లా చేస్తామంటే మనం వాళ్ళ యొక్క ఆరాన్ని చూస్తాము, స్కానర్ ద్వారా డౌజింగ్ ద్వారా చూసేసి ఏ టైంలో పెట్టాలి, ఏ రోజు పెట్టాలి, ఆవుకి ఎన్ని ఆవులకి పెట్టాలి, ఎంత పెట్టాలి అనేది. సపోజ్ క్యారెట్లు అండి, ఎవరికో వ్యాపారం బాగా సాగట్లేదు, లేదు అప్పులు ఉన్నాయి, అసలు డబ్బులు రావట్లేదు, మీకు అప్పులు ఉండి డబ్బులు రావట్లేదు, మీకు రావాల్సినవి ఉన్నాయి సమాజంలో బయట, వాళ్ళకి కొంతమందికి నేను క్యారెట్ చెప్పాను, బీట్రూట్ చెప్పానండి. క్యారెట్ కూడా అవి కొనేసి వాళ్ళు పెడతామా, వాళ్ళ పిల్ల పెడతామా, వాళ్ళ కొడుకు పెడతామా అనేది కూడా వాళ్ళ ఆరాలో, వాళ్ళ కుటుంబంలో ఎవరు పెట్టాలి అనేది వస్తుందండి. ఆరాలో చెక్ చేసినప్పుడు వాళ్ళ చేత పెట్టిస్తే డెఫినెట్గా వాళ్ళకి రికవరీ అవుతుంది. అట్లా చేయాలి. కానీ మనం బుక్స్ చూసి అవి చూసి ఇవి చూసి బుక్స్లో పెట్టారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని డైరెక్ట్గా పెట్టేసి ప్రతిఫలం రాక నేను ఆవుకి పెట్టాను రాలేదు, ఆవుకి పెట్టాను రాలేదని చెప్పేయటం వల్ల దానివల్ల ఏం ఉపయోగం ఉండదండి. దానివల్ల కూడా నెగిటివ్ వస్తుంది. మీరు పెట్టారు, పెట్టలేదు అంటలేదు, పెట్టారు కానీ ప్రతిఫలం రాలే. ఎందుకు రాలేదు? అది మీ ఆరాలో, మీ కుటుంబంలో ఎవరు పెడితే దాని యొక్క ప్రతిఫలం పొందుతారనేది కంపల్సరీ స్కానర్ ద్వారా చెక్ చేసుకొని డౌజింగ్ ద్వారా పెట్టుకుంటే 100% మీకు ప్రతిఫలం ఉంటుందండి. సపోజు మన బుక్కుల్లో కానీ చాలామంది చూతారు, ఉలవలు పెట్టండి మీ వృత్తి నుండి నిలకడ వస్తుందని, బొబ్బర్లు పెట్టమంటారు, ధనం బాగా వస్తుందని, డబ్బులు వస్తాయని చెబుతారు, గోధుమలు పెట్టమంటారు, కీర్తి పెరిగిద్దంటారు, అలాగే బియ్యం పిండి బెల్లం కూడా పెట్టమంటారు, మీరు ప్రశాంతంగా ఉంటారు, మీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది అంటారు, కందులు పెట్టమంటారు కొంతమంది, మీ కోపం తగ్గుతుంది, మీ కుటుంబం అంతా బాగుంటుంది, చక్కగా ఉంటుందని, అలాగే శనగలు పెట్టమంటారు, మీకు భక్తి పెరుగుతుందని, బెల్లము రాగి పిండి పెట్టమంటారు, మీకున్న దారిద్ర్యము తొలగిపోతుందని, కొంతమంది పెసలు పెట్టమంటారు, విద్య బాగా వస్తుంది మీ పిల్లలకి, మీకు కూడా చాలా బాగుంటుంది, అభివృద్ధి ఉంటుందని, ఇంకా కొంతమంది అయితే బంగాళదుంప ఉడికించి పెట్టమంటారు, ఏమన్నా నరఘోష అవి లాంటివి లాగేస్తుందని, ఇంకా క్యారెట్లు పెట్టమంటారు వ్యాపార అభివృద్ధికి, బీట్రూట్ పాలకూర పెట్టమంటారు సంపద రావడానికి, దోసకాయలు శత్రు నివారణకని అంటారు, టమాటాలు వివాహం అవ్వటానికి, వంకాయలు సంతానం లేని వారికి సంతానం కలిగిద్దని,
అరటి పండ్లు, ఉన్నత పదవులు, ప్రమోషన్లు వస్తాయని, బెండకాయలు మనోధైర్యము వస్తుందని, ఇలా కందిపప్పు రుణముక్తి కలుగుతుందని, మినపప్పు ఆరోగ్యం ప్రాప్తని, ఇలా అన్నీ. ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే చాలామంది నా దగ్గరకు వచ్చేసి నేను ఆవుకి పెట్టాను, పలానాళ్ళు పెట్టమన్నారు, పలానా బుక్లో చదివాను, అందుకే చేశాను, కానీ నాకు ఎటువంటి లాభం రాలేదు, ఎటువంటి ఉపయోగం లేదు అని గోమాతని వాళ్ళు మాట్లాడే విధానంలో నాకు నచ్చక ఈ వీడియో చేస్తున్నా అండి. దయచేసి ఈ వీడియో మొత్తం వినండి. మీరు విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని మీరు ఎందుకంటే లోపం ఎక్కడుందో, దోషం ఎక్కడుందో మనకు తెలియాలి. మనం తెలుసుకున్న తర్వాతే చేస్తే అది సక్సెస్ అవుతుంది. కాబట్టి ముందు మీరు తెలుసుకొని ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆరా చెక్ చేసేవాళ్ళు కానీ, డౌజింగ్ చేసేవాళ్ళు కానీ చూపించుకొని ఈ పని చేస్తే మీకు కంపల్సరీ ప్రతిఫలం ఉంటుందండి. థ్యాంక్ యూ.